ప్రతి తండ్రి తన కొడుకుని ఎందుకు శిక్షిస్తాడంటే, తన కొడుకుని ఎందుకు గద్దిస్తాడంటే, ఎందుకు బుద్ధి చెబుతాడంటే, తనకంటే ఉన్నతమైన స్థితిలో తన కొడుకు ఉండాలని. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఎవరో ఈ మధ్య పాట పాడుతుంటే నేను విన్నాను. ఆ పాటలో ఉన్న అర్థం ఏమిటంటే, ఒక తండ్రి ఆ పిల్లవాడిని ఇలా ఎగరేసి అని ముద్దు పెట్టుకుంటాడు కదా, తనకంటే ఎత్తులో ఉండాలని ఉద్దేశం ఉంటుందట ప్రతి తండ్రికి. అలాగనే క్రీస్తునందు దేవుని పిల్లలారా, దేవుడు ఒకవేళ మీ జీవితంలో ఒక శ్రమ అనిపించిందా, కష్టం అనిపిస్తుందా, విశ్వాసంలో నడవడం, ప్రార్థనకి వెళ్ళడం, భక్తి చేయడం నీకు అవమానకరంగా అనిపిస్తుందా? కొన్ని శ్రమలు వస్తున్నప్పుడు సమాజానికి, ప్రజలకు, లేదంటే లోకస్తులకి, బంధువులకి, రక్త సంబంధులకి నీ దేవుడు ఏం చేశాడు నీకు అని చెబుతున్నప్పుడు తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయా? కంగారు పడవద్దు. ఎందుకు నాయన నాకు శిక్ష, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ శ్రమ,